అందరికీ నమస్కారం అండి. మనం కోరుకున్నది ఏదైనా సాధించగలుగుతున్నామా? ఎందుకని అడుగుతున్నానంటే, కోరుకున్నది ఏదైనా సాధించాలి అంటే మనకి ఆ విషయంలో అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి. మనం ఏమనుకుంటామంటే వాస్తవంగా నాకు అన్నీ తెలుసు అనుకుంటాము, అవునా కదా? అన్నీ తెలిసినప్పుడు మరి ఎందుకు మనం సాధించలేకపోతున్నాము? అన్నీ తెలుసు అన్నప్పుడు మరి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉండట్లేదు? అంటే మనం కోరుకున్నంత ఎందుకు ఉండట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనకి తెలియంది ఏదో ఉంది. ఆ తెలియని దాన్ని తెలుసుకోవాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్లే ముందుకెళ్తారు. ఎందుకంటే ఒకే క్లాస్ రూమ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కనుక తీసుకుంటే ఒకే టీచరు, ఒకే సబ్జెక్టు ఒకే విధంగా చెప్తారు, కానీ ఇద్దరు వేరు వేరు రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒక వ్యక్తి అవన్నీ విని లైఫ్ లో ముందుకెళ్తే మరొక వ్యక్తి ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్న పరిస్థితిలో ఉంటాడు. ఎందుకుంటాడు అలాగా? ఎందుకంటే తనలో ఉన్న ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ కి తన విజయం, తను ఏదైతే గోల్ పెట్టుకున్నాడో ఆ బ్లూ ప్రింట్ కి మ్యాచ్ అయింది కాబట్టి తను ముందుకెళ్ళగలుగుతున్నాడు. ఎప్పుడైతే మన బ్లూ ప్రింట్ ని మన యొక్క గోల్ కి సెట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళగలం. అది తెలియనప్పుడు తెలియదు అని ఒప్పుకోలేకపోవడమే అసలైన ఫెయిల్యూర్ కి కారణం. ఆ విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకోకుండా ముందుకు వెళ్ళాలి అనే ఆశ లేకుండా ఉంటే, అంటే రియలైజ్ అవ్వకుండా నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేసేయగలను అనుకున్నప్పుడు, అన్నీ తెలిసినప్పుడు నిజంగా మన బ్యాంక్ బ్యాలెన్స్ 100% మనం కోరుకున్న విధంగా ఉండాలి. మనం ఉండాలనుకున్న ప్లేస్ లో మనం ఉండాలి. మనకి ఎలాంటి పరిస్థితిలో ఉండాలని ఉందో అలాంటి పొజిషన్ లో మనం ఉండాలి. అలాంటి పొజిషన్ లో మనం లేము అంటే మనకి తెలియంది ఏదో ఉంది. ఆ ఏదో అనేది తెలుసుకోవాలి.